అనగనగా ఒక గ్రామంలో వెంకయ్య, సుబ్బయ్య అనే రైతులు ఇరుగు పొరుగు ఉండేవారు. వెంకయ్య స్వార్థపరుడు. తన అవసరానికి ఎంతటి వారినైనా మొహమాట పడకుండా వాడుకునేవాడు. సుబ్బయ్య మంచివాడు. ఎవరడిగినా సరే కాదనకుండా సహాయం చేసేవాడు. అయితే వెంకయ్య సుబ్బయ్య మంచితనాన్ని స్నేహం పేరుతో తన అవసరాలకు ఉపయోగించుకునేవాడు. ఒకరోజు వెంకయ్య సుబ్బయ్య ఇంటికి వెళ్ళి, సుబ్బయ్య, ఈరోజు నీకేమైనా పనుందా అని అడిగాడు. పెద్ద పనులేమీ లేవు గాని ఎందుకు అలా అడుగుతున్నావు అని అడిగాడు సుబ్బయ్య. ఏమీ లేదు సుబ్బయ్య, పొలంలో ఒడ్లున్నాయి కదా, వాటిని ఇంటికి చేరేద్దామనుకుంటున్నా. కొంచెం నువ్వు వచ్చి నేను బస్తాలను బండెక్కిస్తుంటే నువ్వు సాయం చెయ్యాలి అని అడిగాడు వెంకయ్య. అలాగే వస్తానులే గాని నువ్వు వెళుతూ ఉండు, నేను అన్నం తినేసి నీ వెనకే వస్తాను అన్నాడు సుబ్బయ్య. వెంకయ్య సరే అని, అమ్మయ్య, కూలి డబ్బులు మిగిలాయి అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సువర్ణ, త్వరగా అన్నం పెట్టు, తిని పొలం వెళతాను అన్నాడు సుబ్బయ్య. మీకేమైనా పిచ్చండి? అందరికీ ఊరికే సాయం చేస్తూ ఉంటారు. మీకు సమయం ఎక్కువగా ఉందనుకోండి, నాకు ఇంటి పనుల్లో సాయం చేయండి. అంతేగాని ఇలా అడిగిన వారందరికీ ఊరికే పనులు చేసి పెట్టకండి. అందులోనూ వెంకయ్య అన్నయ్య లాంటి స్వార్థపరుడికి అస్సలు చేయకూడదు. వెంకయ్య అన్నయ్య మనకు పనెప్పుడైనా ఉంటే వచ్చి ఇంత పనైనా చేసి పెట్టాడా అంటూ గొనగసాగింది భార్య. మనకేదో చేస్తారని నేనిలా చెయ్యడం లేదే. మనం చేసిన మంచి మనతోనే ఉంటుంది సువర్ణ. అయినా నీకిప్పుడేం చెయ్యాలి చెప్పు, నేను చేసే వెళతాను అంటూ నవ్వుతూ అన్నాడు సుబ్బయ్య. నాకేమి మీరు చెయ్యొద్దు గాని రండి, అన్నం వడ్డిస్తా అంటూ లోపలికి వెళ్ళింది సువర్ణ. సుబ్బయ్య భోజనం చేసి పొలం వెళ్ళిపోయాడు. పొలంలో బస్తాలన్నీ బండికి ఎక్కించి ఇంటికి బయలుదేరారు వెంకయ్య, సుబ్బయ్య. దారిలో ఓ చెట్టు క్రింద ఒక సన్యాసి పడిపోయి ఉన్నాడు. వెంకయ్య, ఆ సన్యాసి కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నాడు. ఒక్కసారి ఆపు, వెళ్ళి ఆయన్ని చూసి వస్తాను అన్నాడు సుబ్బయ్య. మనకు ఎందుకులే సుబ్బయ్య, దారిని పోయేవన్నీ నెత్తినేసుకోవటం, త్వరగా ఇంటికి వెళదాం అన్నాడు వెంకయ్య. అలా అనుకు వెంకయ్య, పాపం, ఒక్కసారి బండాపు, నేను వెళ్ళి చూసి వస్తాను అంటూ బండి దిగి వెళ్ళాడు సుబ్బయ్య. అబ్బా, సుబ్బయ్యతో పెట్టుకున్నామంటే అంతా ఇలాగే జరుగుతుంది, నా సమయమంతా వృధా అయిపోతుంది అని మనసులో అనుకుంటూ చేసేది లేక బండి దిగి సుబ్బయ్య వెనకే వెళ్ళాడు వెంకయ్య. సుబ్బయ్య సన్యాసి దగ్గరకు వెళ్ళి, స్వామీ, స్వామీ అంటూ పిలిచాడు. సన్యాసి పలకలేదు. సుబ్బయ్య కంగారు పడుతూ ప్రక్కనే ఉన్న చెరువు వద్దకు వెళ్ళి మంచినీళ్లు తీసుకుని వచ్చి సన్యాసి ముఖం మీద చిలకరించి సన్యాసి చేత మంచినీళ్లు తాగించాడు సుబ్బయ్య. అంతే, సన్యాసి లేచి నుంచుని, మీరు నాకు సాయం చేసినందుకు నేను మీకు ప్రత్యుపకారం చేయాలనుకుంటున్నాను అన్నాడు సన్యాసి. ఏంటి, నువ్వే దిక్కు లేకుండా దారి పక్కన పడ్డావు, మేమొచ్చి నిన్ను లేపితే గాని నువ్వు లెగవలేదు, అలాంటిది నువ్వు మాకు ప్రత్యుపకారం చేస్తావా అంటూ ఎగతాళిగా నవ్వాడు వెంకయ్య. అలాంటి సందేహాలేమీ పెట్టుకోవద్దయ్యా, నా దగ్గర 100 బంగారు నాణాలు, అలాగే మహిమగల గంగాజలం ఉంది. ఆ గంగాజలాన్ని ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు తీర్థంగా స్వీకరిస్తే వారు బ్రతుకుతారు. అంతటి మహిమగల గంగాజలం అది అని చెప్పారు సన్యాసి. అని చెప్పి, అయితే నేను వాటిని ఉపయోగించుకోకూడదు, ఎవరికైనా దానం చెయ్యాలి. అయితే వీటిని పొందే అర్హత ఎవరికి ఉందా అని పరీక్షించదలిచి ఈరోజు ఈ దారి ప్రక్కనే స్పృహ తప్పి పడిపోయినట్లు నటించాను. అయితే ఇటువైపుగా చాలామంది వెళ్ళారు, కానీ ఏ ఒక్కరు కూడా నాకు సహాయం చేయలేదు. మీరు మాత్రమే నాకు సాయం చేశారు, అందుకే మీకు వీటిని ఇవ్వాలనుకుంటున్నాను. అయితే మీలో ఎవరు నాకు ఎక్కువ సహాయం చేశారో వారు ముందుగా వచ్చి ఈ రెండిట్లో ఏది కావాలో తీసుకోవచ్చు.
అని చెప్పారు సన్యాసి. అయ్యో సుబ్బయ్య, నేనే సాయం చేశానని ఆ బంగారు మూటనే తీసుకుంటాడు. ఇక నాకు మిగిలేది ఆ గంగాజలం మాత్రమే. బంగారాన్నయితే అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. ఆ గంగాజలాన్నేం చేసుకోవాలి? ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి మాత్రమే ఉపయోగపడుతుంది. మనకలాంటి పరిస్థితి రాదులే. ఒకవేళ వచ్చినా ఏ మందో మాకో వేసుకుంటే అదే తగ్గిపోతుంది. కానీ అంత బంగారం సంపాదించాలంటే జీవితకాలం పడుతుంది అని మనస్సులో అనుకోసాగాడు వెంకయ్య. స్వామీ, మేము మిమ్మల్ని మానవ ధర్మంగా కాపాడాం, అంతేగాని ఎటువంటి ప్రతిఫలం ఆశించి కాదు. అయితే మీరిస్తానంటున్నారు కాబట్టి వద్దనడం మర్యాద కాదని మేం తీసుకుంటున్నాం. అయితే మేము ఈ దారిగా రావడానికి కారణం ఈ వెంకయ్యే. అందుకే వెంకయ్యే ముందు తీసుకోవాలి అన్నాడు సుబ్బయ్య. అది విన్న వెంకయ్య ఆనందంగా, అవును, నేను రమ్మంటేనే వచ్చాడు సుబ్బయ్య. అందుకే నేనే ముందు తీసుకుంటాను అంటూ ముందుకు వచ్చాడు. ముందుకు వచ్చి, నాకు ఆ బంగారు నాణాలే కావాలి అన్నాడు వెంకయ్య. చూడండి నాయనా, చేసుకున్న వారికి చేసుకున్నంత అంటారు. మీరిప్పుడు ఏం తీసుకున్నా సరే, చివరికి మీరు చేసిన సహాయానికి ప్రతిఫలం మాత్రమే దక్కుతుంది. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి అంటూ ఆ బంగారు నాణేలను వెంకయ్యకి, గంగాజలాన్ని సుబ్బయ్యకి ఇస్తూ అన్నారు సన్యాసి. సన్యాసికి ధన్యవాదాలు తెలుపుకుని వాటిని తీసుకుని ఇంటికి వెళ్ళారు వెంకయ్య, సుబ్బయ్య. ఇంటికి వచ్చి భార్యతో జరిగిందంతా చెప్పాడు సుబ్బయ్య. మీరెంత తెలివి తక్కువ వారండి. మీరు ముందు సాయం చేసి వెంకయ్య అన్నయ్యని ముందెందుకు తీసుకోమన్నారు అంటూ బాధపడింది భార్య. ఇప్పుడు మాత్రం ఏమైంది సువర్ణ? మనకి ఎంతో మహిమగల గంగాజలాన్ని ఇచ్చారు స్వామీజీ అంటూ ఆనందంగా చెప్పాడు సుబ్బయ్య. ఇచ్చారులే బోడి, అది కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే దానిని ఉపయోగించుకోవాలి. అదే బంగారం అయితే చక్కగా అమ్మేసి సొమ్ము చేసుకుని దాంతో ఏదో ఒక వ్యాపారం పెట్టుకునేవాళ్ళం అంటూ బాధపడసాగింది భార్య. అలా అనకు సువర్ణ, మనకు ఎంత ప్రాప్తం ఉంటే అంతే లభిస్తుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుబ్బయ్య. అయితే వెంకయ్య ఆ బంగారాన్ని అమ్మి వచ్చిన సొమ్ముతో వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. ఇక మహిమగల గంగాజలం సుబ్బయ్య దగ్గర ఉందని ఊరి వారందరికీ తెలిసిపోయింది. అప్పటి నుంచి ఊళ్ళో ఎవరికి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడినా సుబ్బయ్య దగ్గరకు వచ్చి ఆ గంగాజలాన్ని తీర్థంగా తీసుకోసాగారు. ఒకరోజు రాము హడావుడిగా వచ్చి, బాబాయ్ బాబాయ్, మా నాన్నకు అస్సలు ఆరోగ్యం బాగోలేదు. వైద్యులు కూడా ఇక మా నాన్న బ్రతకడని చెప్పేస్తున్నారు. నీ దగ్గర మహిమగల గంగాజలం ఉంది కదా, ఒక్కసారి వచ్చి మా నాన్నకు తీర్థం ఇవ్వవు అంటూ బ్రతిమలాడాడు. సుబ్బయ్య గంగాజలాన్ని తీసుకుని వెళ్ళి రాము తండ్రికి ఇచ్చి, రాము తండ్రి కోలుకున్న తరువాత ఇంటికి వచ్చాడు. బంగారం ఎటూ తీసుకోలేదు. తీసుకున్న ఈ జలాన్నైనా జాగ్రత్తగా ఉంచండి, రేపు భవిష్యత్తులో మనకేదైనా అవసరం వచ్చినప్పుడు ఎవరిస్తారు అంటూ సాధించసాగింది భార్య. చూస్తూ చూస్తూ మన కళ్ళ ముందు ఎవరైనా ప్రాణాలు వదులుతూ ఉంటే మనం సహాయం చేయకుండా ఎలా ఉంటాము? అయినా మన 100 ఏళ్ల జీవితంలో ఈ జలం అవసరం రాకుండా ఉండాలనుకోవాలి గాని మనకి అనారోగ్యాలు వస్తాయని అనుకోకూడదు. మన వలన ఒక ప్రాణాన్ని కాపాడగలిగితే అంతే. అది ఎంత పుణ్యమో! ఆ పుణ్యం మన వెంట ఎప్పుడూ శ్రీరామ రక్షలాగా ఉండి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మనకింకా ఈ గంగాజలంతో పనేముంటుంది అంటూ విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుబ్బయ్య. ఇదిలా ఉండగా ఆ రాజ్యం రాజుగారి భార్యకు ఒక వింత జబ్బు చేసింది. రాజ్యంలోని గొప్ప గొప్ప వైద్యులు వచ్చి ఆమెను పరీక్షించి మహారాణి గారు ఇక బ్రతకదని తేల్చి చెప్పారు. అయితే అప్పుడే రాజుగారికి సుబ్బయ్య దగ్గర ఉన్న మహిమగల గంగాజలం గురించి తెలిసింది. చివరి ప్రయత్నంగా ఆ గంగాజలాన్ని తీసుకువచ్చి
మహారాణి గారికి పట్టించాలనుకున్నారు రాజుగారు. మీరు వెంటనే వెళ్ళి ఆ గంగాజలాన్ని తీసుకురండి అంటూ ఆజ్ఞాపించారు రాజుగారు. భటులు సుబ్బయ్య ఇంటికి వెళ్ళి ఆ గంగాజలాన్ని తీసుకుని వచ్చి రాజుగారికి ఇచ్చారు. రాజుగారు ఆ గంగాజలాన్ని మహారాణి గారికి పట్టించారు. అంతే, అతి కొద్ది రోజుల్లోనే మహారాణి గారికి జబ్బు నయమై మామూలు మనిషి అయిపోయారు. రాణిగారు కోలుకున్న తరువాత మహారాజుగారు స్వయంగా సుబ్బయ్య ఇంటికి వచ్చి కానుకలు ఇచ్చి, సుబ్బయ్య, నీకు చాలా ధన్యవాదాలు. నీలాంటి పరోపకారి ఎవ్వరూ ఉండరు. నీ గురించి అంతా తెలుసుకున్నాను. నీలాంటి వాళ్ళు గ్రామానికి అధికారిగా ఉండాలి. అప్పుడు ప్రజలకు మరింత సేవ చేయగలుగుతారు. అందుకే నువ్వు గ్రామాధికారిగా ఉద్యోగం చెయ్యాలి. అందుకు నువ్వు అంగీకరిస్తావా అని అడిగారు రాజుగారు. అందుకు ఆనందంగా ఒప్పుకున్నాడు సుబ్బయ్య. ఆ విధంగా సుబ్బయ్య గ్రామాధికారిగా ప్రజలకు మరింత సేవ చేస్తూ తన కుటుంబంతో ఆనందంగా జీవించసాగాడు. అయితే వ్యాపారంలో నష్టం వచ్చి సొమ్మునంతా పోగొట్టుకుని తిరిగి వ్యవసాయాన్నే మొదలుపెట్టాడు వెంకయ్య. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.